మావయ్య గారు, మీరెప్పుడొచ్చారు? అనుమానం అవసరం లేదు, నీ మాటలు విన్నాం. అది కాదు మావయ్య గారు. పెళ్ళనేది 2 జీవితాలతో ముడిపడి ఉండే బంధం అమ్మా. పైవాడు మన తలరాతలో రాసుంటాడు, జరగాల్సినప్పుడే జరుగుతుంది. అపార్థం చేసుకున్నారని అర్థమైంది, కానీ నేనేం కావాలని అనలేదు మావయ్య గారు. పాపమ్మా, వాళ్ళమ్మ చనిపోయే సమయానికి విద్యకి 8 ఏళ్లమ్మా. పసితనమే పోని వయస్సులో నిధి, మధు, మురళిలకే కాదు, నాకు కూడా అమ్మాయి ధైర్యాన్ని చెప్పింది. బాగా చదువుకోవాలన్న తన కోరికను పక్కన పెట్టి మా అందరి ఆకలి తీర్చినమ్మా. పడవలో అడుగు పెట్టడానికి భయపడుతుందనుకున్నాను, కానీ తోడబుట్టిన వాళ్ల జీవితాలను ఒడ్డుకు చేర్చడానికి ఆగిపోయిందనుకోలేదమ్మా. వాళ్లమ్మ నగలు 2 ఆడపిల్లల్ని 2 అయ్యల చేతిలో పెట్టడానికి పనికొస్తాయని నేను దాచిపెడితే వాటిని ఈ అయ్య చేతిలో పెట్టి వ్యాపారం చేయమని ధైర్యాన్నిచ్చిందమ్మా. ఈరోజు మనమంతా ఇలా ఉండడానికి నా తల్లి విద్యే కారణమమ్మా. మాట తూలే ముందు అది గుర్తుకొస్తే మనసుని గాయపరిచే మాటలు నోరు దాటి రావమ్మా. ఇప్పటికైనా నీ నోటికి తాళం వేస్తే చాలా మంచిది. పదరాళ్ళకి విన్నావు కదా నిధి, మీ నాన్నగారికి విద్య మీదున్న ప్రేమలో పావలా వంతు కూడా నీ మీద లేదు. ఉండుంటేనా లక్షణంగా ఉండే నిన్ను అన్ని విషయాల్లోనూ ముందుంచేవాడు, కాని ఇప్పుడేమో ఇంట్లో ఆఖరి స్థానం నీది. చిట్టెమ్మలు ముద్దమ్మలు ఇంటావా ఇలాహిరి మహదానందము మా తల్లై. వదినన్న మాటలకి బాధపడుతున్నావా తల్లి? నాన్న, దేవతా లాలి నీ పెళ్లి గురించి ఎవరేమన్నా అస్సలు పట్టించుకోకమ్మా. త్వరలోనే నీకు మంచి కోటీశ్వర్ల సంబంధం తీసుకొచ్చి చుట్టుపక్కల 10 ఊర్లు చెప్పుకునేలా ఘనంగా పెళ్లి చేస్తానమ్మా. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునే సంబంధం తెస్తానమ్మా, సరేనా? నాన్న, నాకు కోటీశ్వరుల సంబంధం కావాలనే ఆశ లేదు నాన్న. చిన్న సంబంధమైనా చాలు, ఎన్ని పనులైనా చేసుకోగలను. కాకపోతే నాతో కోరిక నాన్న. ఏంటమ్మాది? మీరు తెచ్చే అబ్బాయి మాస్టర్
తల్లి. ఈరోజు నా దగ్గర డబ్బుంది కాబట్టి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలనని ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను. రేపు నీ పిల్లలు ఏ డాక్టరో ఇంజనీరో కావాలంటే లక్షల్లో డబ్బు ఖర్చవుతుందమ్మా. అలాంటప్పుడు నువ్వు సాధారణ మాస్టర్ని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాల్లో రాజీ పడాలమ్మా. నెల తిరిగేసరికి జీతం కోసం ఎదురుచూపులు చూడాలి. ఈ రోజుల్లో ప్రేమలు మమకారాలు అన్నీ డబ్బు తర్వాతే అన్నట్టుంది పరిస్థితి. నేనున్నా లేకపోయినా నిన్ను మహారాణిలా చూసుకుని అతని చేతుల్లో పెట్టాలన్నదే నా కోరికమ్మా. అప్పుడే పైనున్న మీ అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. దీని గురించి నువ్వు ఇంకేం ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా పడుకో తల్లి, పడుకో. తల్లిలా చూసుకునే అత్తతో నీ దగ్గర దూరమైన తల్లి ప్రేమను తల్లిలా నాకు పంచే అత్తయ్య కావాలి. నువ్వెలా అయినా మాస్టర్ని నా భర్తగా వచ్చేలా చూడమ్మా. అప్పుడే నేను ఆనందంగా ఉంటాను. వీళ్ళకుండే అప్పులు కట్టాలంటే మన ఇద్దరు ఆస్తులు కూడా సరిపోవు. అత్తయ్య, మీరేమైనా అనుకోండి, ఆవేశం అనర్థదాయకం అన్న సూక్తిని పాటించకపోతే వచ్చే నష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఏం నట్టం వచ్చిందని? కోటేశ్వర్ల ఇంటికి గణపతి అల్లుడయ్యే అవకాశం పోలేదా అంట. అవునమ్మా, తమ్ముడు కూడా నీ ఇష్టానికే వదిలేశాడు. వాళ్లేమో ఉద్యోగం వదిలేసి వాళ్ళ ఆస్తులన్నీ చూసుకుంటే చాలన్నారు. టీచర్ ఉద్యోగం కాకుంటే ఎదురు చెప్పేదాన్ని కాదు. అన్నయ్యని మాస్టర్గా చూడాలనుకున్నావు, చూస్తూనే ఉన్నావు. సరదా తీరిపోయింది కదమ్మా. ఈ సంబంధం ఖాయమైతే పిచ్చా ఏంటే నీకు? మాట వరుసకి గణపతిని మాస్టర్ని చేయలేదు, మాట నిలబెట్టుకోవడానికే చేశాను. అత్తయ్య, మీ కొడుకు మీకు గొప్పగానే కనిపిస్తాడు. అయితే జేబుకు బ్యాడ్జ్ ఉంటే సరిపోదు. ఆ అమ్మాయి పేరిట లాడ్జ్ ఉంది. ఈ ఊర్లో ఒకటి, కొవ్వూర్లో రెండట. చూసారా, మాటామంతి కలుపుకునేటప్పుడు మీరు వాళ్ళలో కలిసిపోయి ఉంటే గణపతి శ్రీపతి అయి ఉండేవాడు. నేను పోయినట్టే రేపు ఇందు గజపతి అత్తారింటికి పోయేవాళ్ళు. అవసరం అనుకుంటే మనము వాళ్ళింటికే వెళ్ళేవాళ్ళం. బామ్మర్ది ఇల్లరికం, మనకి పెద్దరికం, అంతే. ఎరా సుబ్బు, ఏ బాధ లేకుండా బాగానే తింటున్నావురా? అసలేమైందని వరి అవ్వాలి మావా. ఏం కాలేదు కాబట్టే శుభ్రంగా తింటున్నాను. అందరికంటే ముందు నువ్వే ఏదో నోరు బారేసుకుంటావుగా. సంబంధమే జారాక కాలు జారి వాళ్ళ ఇంటి ముందు పడ్డా లోపలికి తీసుకెళ్ళరు. ఇందు వెళ్ళి ఆవకాయ పట్రా. ఇప్పుడు దిగులుగా కూర్చుంటే లాభం లేదు. అంతెందుకు, మా నాన్న పోయినప్పటి నుంచి నష్టమే మాకు. రేయ్,
జరిగిపోయిన వాటి గురించి గొడవ చేయకు. తెగిపోయిన సంబంధం గురించి మీరు మీటింగులు పెడితే తప్పులేదు గాని నేను చరిత్ర తిరగేస్తే తప్పొచ్చిందా? ఏం తెలుసనరా నీకు? అప్పుడు నిక్కరేసుకునే వయసు కాదమ్మా నాది, నిక్కరేసుకునే వయసే. కళ్ళార్పకుండా జరిగింది చూసినందుకు ఇప్పటికీ పీడకలలు వస్తూనే ఉంటాయి. నువ్వు నెత్తినేసుకున్న అప్పులు మాకొచ్చాయమ్మా తిప్పలు. నాన్న చచ్చిపోయాడని జనం జాలి పడితే ఎగేసిన డబ్బుల్ని అప్పు అని నువ్వొప్పుకుని వాటిని తీర్చలేక ఊరంతా మమ్మల్ని అసహించుకునేలా చేశావు. నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి సరిపోయిందిరా, లేదంటే తన్నులు తినేటోడివి. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది మావా. ఇంక చాలే ఆపు. మాటకి మాట సమాధానం చెప్పడం వచ్చు నీకు. గణపతి, వాడన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదుగా. నిజమే కాదు, భుజం బెండే అంత అప్పు కూడా మీదుంది. మీ తాతల నాటి ఇల్లు అమ్మకూడదన్న సెంటిమెంట్తో జనాలకి నచ్చజెప్పారు గాని, లేదంటే చెక్కలు ముక్కలు చేసి అడుగు చొప్పున ఒకరు నిల్చునేవారు. నా జీతం అమ్మ కష్టం కలిపి అప్పు కడుతూనే ఉన్నాం కదా బావా. జనాలు చేసే అల్లరి ముందు మీ చిల్లరెంత? ఆపి 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 రే, అప్పులు మీదేసుకున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కాని నా ఒంటి మీదుండే తాళిని తెగ్గొట్టుకొని పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల్ని ఎవరు దోషులుగా చూడకూడదని క్షణక్షణం ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? నా భర్త శంకరం మాస్టరు అంటే పలపం పట్టుకున్న భగవంతుడనే జనం. కానీ కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తే దేవుడు కూడా ఓడిపోతాడని సాక్షిగా ఉండిపోయాన్రా నేను. మేడం, రసీదు ఇవ్వలేదు. బుక్లో రాసుకున్నానులే, ఎలావయ్యా. రేయ్ అనయ్య, వాళ్ళు చీటీ డబ్బులు కట్టినట్టు నువ్వు కూడా చీటీ ఇవ్వాలరా. బిజీగా ఉన్నావని చెప్తున్నాను అన్నయ్య. అమ్మా నువ్వు రాసుకో. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ గారు. నమస్తే. ఆదినారాయణ గారు, హెడ్ మాస్టర్ అన్నానే ఈయనే. మీ నాన్నగారి కన్నా మీరు నిజాయితీ పరులని విన్నాం. బ్యాంకులో కన్నా మీ దగ్గర వడ్డీ ఎక్కువ అని చెప్పారు. అవును, చాలా ఎక్కువ. విషయానికి వద్దాం. ఏరు మీదుగా బ్రిడ్జ్ కడితే జలగండాలు తప్పుతాయి మాస్టరు. అది కాకుండా ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని చదివించగలుగుతారు. రవాణా సౌకర్యం కూడా మెరుగైతే ఊళ్ళు అభివృద్ధిలోకి వస్తాయని మా ఊరి జనాలందరి దగ్గర చందాలు తీసుకుని 25 లక్షలు జమ చేశాం. ఇప్పుడు వర్షాలున్నాయి కదా, బ్రిడ్జి కట్టడం కష్టం. నిజమే మాస్టారు. అందుకే ఓ 6 నెలలు ఈ డబ్బు మీ దగ్గర పెడతాం. నాకు అర్థమైందన్నయ్య, మన చిట్ ఫండ్ ఆఫీస్ ఈ రొక్కమే రొటేషన్ చేస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు అసలు వడ్డీ కలిపి ఇచ్చేస్తుంది. లాభమే కదా. తీసుకోనయ్య, తీసుకో. తీసుకోండి. బ్రిడ్జి కట్టాలన్న ఆలోచన రావడమే అద్భుతం. ఆ తలంపుని అందరం కలిసి జయప్రదం చేద్దాం. ఈ డబ్బు మీకు తిరిగిచ్చేటప్పుడు మా తరపున ఓ 2 లక్షలు చందా వేసిస్తాం. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. తీసుకున్నట్టు రసీదు వెంటనే ఇవ్వాలని చెప్తావు కదన్నయ్య. అమ్మా, రిసిప్ట్ ఇచ్చేసాయి. అన్నయ్య, సంతకం పెట్టు. తీసుకోండి.
వెళ్ళొస్తాం మాస్టర్. వెళ్ళొస్తామండి. గౌరీ, ఈ కొత్త చీరలు నీవేనా? కొత్తవి నావి కాకుంటే నీ ఉంటాయి అక్క. ఆయన నా గదిలోంచి నువ్వెందుకు తీసావు? ఈ ఇంట్లో నా గది నీ గది అని వేరువేరుగా ఉండవు. వంటగది ఒకటే అయినా కంచాలు మంచాలు వేరుగా ఉంటేనే మంచిది. బయటికి రా. అయ్యో రే వీరేశం, ఎక్కడున్నావు? రా, బయటికి రారా ముందు. శంకర మాస్టర్ని రమ్మని ముందు. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినా రాలేదంటారు. పెళ్ళాం కొంగు పట్టుకొని ఉన్నాడేమో. బయటికి ఎక్కడున్నావు? రమ్మంటే రా. అరవకండి. విషయం ఏంటో కక్కండి ముందు. నువ్వు ఇంట్లో మెక్కుతున్నట్టు నీ చిన్న బావ ఆఫీసులో మెక్కుతున్నాడు రా. మర్యాదగా మాట్లాడండి. నా మొగుడినంటే ఊరుకునేదే లేదు. ముందు మీ ఆయన్ని బయటికి రమ్మనమ్మా. లేరు, మా ఆయన బయటికెళ్లారు. బాబాయ్ బయటికి పోలేదు పిన్ని, ఆ గదిలోనే ఉన్నాడు. వీరేశం ఇంట్లోనే ఉన్నాడా? అవునమ్మా, పిన్న అబద్ధం చెప్తుంది. ఎప్పుడో నిజమే చెప్పాలని నువ్వే చెప్పావు కదమ్మా. చూసావా, ఇంట్లోనే ఉండి లేడంటున్నారు. వీరేశం, వీరేశం, వత్తనానన్నయ్య. ఏటి ఇంతమంది వచ్చారు? అమ్మోరి జాతరకి సందాలాడడానికి వచ్చారా? ఇప్పుడు వేసిన వేషాలు సాలవేంటి? పులి వేషం కూడా వేదువు గాని. ఏటైనా అట్టా మాట్లాడుతున్నాడు? నిప్పులేందే పొగరాదు. నువ్వేదో చేసే ఉంటావు సినబావా. చిట్టి డబ్బులు కట్టించుకోవడమే కానీ పాడేటప్పుడు ఇవ్వడం తెలీదా? ఏమంటున్నారండి? ఆ మాట మీ తమ్ముడిని అడగండి. ఏరా, ఒకరు పాడుకుంటే మేనేజింగ్ చేసేయచ్చనయ్య. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలంటూ 5-6 సీటీలు పాడేస్తుంటే అన్నేసి లచ్చలు నేనెక్కడి నుంచి తేనన్నయ్యా? మనం తీసుకోవాల్సిన అవసరం ఏముందిరా? గ్రూప్లో సభ్యులు కట్టుకున్న డబ్బులు చీటీ పాడుకున్న వాళ్ళకి ఇవ్వడమే కదా. కాదా అన్నయ్య? కానీ చాలా మంది పాడేసుకున్నాక డబ్బులు ఎత్తుకెళ్ళి సిట్టీలు కట్టమన్నారు. ఆ దెబ్బకి ఆళ్ళకి వీళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయలేక బోర్డు తిప్పేసే పరిస్థితి వచ్చేసినది. అంటే నువ్వు ఖాతాకి వాతెట్టేసావు అన్నమాట. మన చిట్ ఫండ్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం ఏంట్రా? చిట్టి కట్టడానికని 3 ఊర్లు పోగేసిన డబ్బులు మనకే వడ్డీకి ఇచ్చారు కదరా. ఆ డబ్బులు ఏమయ్యాయి? అయ్యి బాబోయ్, అవి ఖాతాలు ఎప్పుడేసావనయ్యా? 25 లక్షలు మూట కట్టుకుని నువ్వే అట్టుకెళ్ళావు కదన్నయ్యా. నేను తీసుకోవడం ఏంట్రా? తీసుకుని వదినకి ఇచ్చేసావు కదన్నయ్యా. నాకు అసలు ఆ డబ్బుల సంగతే తెలీదే. ఓయమ్మో, ఇట్టానే తవింటుదినా? నీ కొడుక్కి నిజమే చెప్పాలని చెప్పి ఇప్పుడు అబద్ధం ఆడితే అట్టా? నోర్మయ్, మర్యాదగా డబ్బెక్కడ పెట్టావో చెప్పు. చాలా ఆపండి అయ్యా. తమాషా ఆడుతున్నారా? మా కష్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? మా తమ్ముడిని అడిగి మీ డబ్బు మీకు ఇచ్చేస్తానండి. అకౌంట్లో డబ్బే లేదంటుంటే ఎక్కడి నుంచి తెప్పిస్తారండి? ఏళ్లతో తెలుసుకునేదేంటయ్యా? ఏమయ్యా, పంచాయతీలో తెలుసుకుందాం. అవును 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 తెలుసుకోవాల్సిందే. అవును 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 తెలుసుకోవాల్సిందే. అవును, ఆపండి. పంచాయతీ ఎట్టినా న్యాయమే గెలుస్తుంది. ఆడే తెలుసుకుందాం.
అడగండయ్యా. శంకరం, పిల్లలకు చదువు చెప్పే మాస్టర్వి, ఇలా అబద్ధాలు చెప్తే నీకు విలువ ఉంటుందా? లక్షలు నొక్కేశాక నిజం చెప్తుందేమోనని గొంతును కూడా నొక్కేసుకుంటారండి. సత్యమేవ జయతే. బళ్ళో పాఠం మొదలుపెట్టే ప్రతిసారి ఈ వాక్యమే చెప్తానండి. ఏట్లో తెప్పలు మునిగి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల సమాధులు కట్టిన డబ్బుతో బ్రిడ్జి కట్టేవాళ్లమేమో అన్న మీ మాట నన్ను ఆలోచనలో పడేసింది. వంతెన కడితే నీళ్లల్లో ఉండే ఊళ్ల పిల్లలు బళ్ళో ఉంటారు కదా అని అనిపించింది. నా 6 నెలల జీతాన్ని కూడా మీరు పోగేసిన ఆ చందాలో కలిపాను. 25 లక్షలు జమ చేసి నీ చేతుల్లో పెట్టాం. వర్షం వస్తున్నప్పుడు వడ్డీ వస్తుందని ఆశపడ్డాం. ఎండాకాలం కూడా రాలేదు. నీకేం పోయే కాలం వచ్చిందనిపించుకున్నావు శంకరం. సరస్వతీదేవి తోడు నారాయణ, నేను ఆ డబ్బు తీసుకోలేదు. మా బావ అమ్మవారి మీద ఆన అన్నాడంటే అది పచ్చి నిజం. ఓరే శ్రీశైలం, మా అన్న ముఖం చూస్తే నమ్మబుద్ధవుతుంది. నాకంటే ఒక్కగానొక్క కొడుకు, 4 పిల్లలు, 1 పెళ్ళాము. ఇట్ట అంటున్నందుకు ఏమనుకోకుదిరావు. ఈ 5 కాకుండా బాలాదూరుగా తిరిగే బామ్మర్దిగాడు 6. వీళ్ళందర్నీ సాకాలంటే సర్కారిచ్చే శాలరీ సరిపోద్దా అంటున్నా. బతకడానికి గంజి చాలు, జనాల రక్తం అక్కర్లేదు. నీ మాటలకేంలే అక్క, దాచుకున్నాయి ఉంటే ఇచ్చేయచ్చు కదా. పళ్ళు రాలగొడతా. పార్వతి, అయ్యా, అక్షరం సాక్షిగా చెప్తున్నాను, లక్ష్యాలు నాకు అక్కర్లేదు. రాత్రికి రాత్రే మేము వద్దనుకుని పక్కకి వెళ్ళిన నా తమ్ముడికే ఆ డబ్బంతా నేను ఇచ్చేశాను. బావ చెప్పేది నిజం. అబద్ధం. అన్నయ్య, నాన్న పోయాక నాన్న పేరు మీద ఎట్టిన పరమేశ్వర సిట్ ఫండ్ను నేను నడిపించినాను. కలెక్షన్ డబ్బుల్ని బ్యాంకులో ఇయ్యాలంటే, ఫామ్ ఇంగ్లీష్లో నింపాలంటే నీకే ఇచ్చేవాణ్ణి అన్నయ్య. రే, ఫామ్ ఇచ్చావురా, కానీ డబ్బు ఇవ్వలేదురా నువ్వు. నా పెళ్ళ మీద ఒట్టన్నయ్య, ఇచ్చాను. రే, ఆడవాళ్ళ మీద ఒట్టే ఇకరా. మనల్ని కన్నా నాన్న మీదొట్టు, ఈ ఊరి జనాల మీదొట్టు. 25 లక్షలు తీసుకోగానే, ఒరే తమ్ముడు, బంగారం రేటు ఇంకా పెరుగుతోంది, భూముల ధరలకు రెక్కలొచ్చేస్తాయని ఈళ్ళు పోగేసిన లక్ష్మీదేవి వంక నువ్వు చూడలేదని చెప్పన్నయ్యా. నా చెప్పు తెగేలా నేనే కొట్టుకుంటానన్నయ్యా. రేయ్, మీ అన్నదమ్ములిద్దరూ నాటకాలు ఆడుతున్నారా? నేను మోసం వేసేస్తుంటే ఈ సెట్టికే నన్ను ఊరేయండి. ఉసే గౌరీ, ఆ తాళి తెచ్చేవే. నేను పాపిస్టోడ్ని అయితే ఆ బొట్టు తుడిచేసుకుని వెళ్ళిపో. ఊరుకోండి, వాళ్ళు చేసిన మోసానికి మీరెందుకు ఏడుస్తారు? డ్రామాలు ఎత్తనాడు. ఆఫీస్ ఎత్తేసి పరమేశ్వరరావు గారి పేరే కాదు, మా బావ బతుకును కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఇక చాలా ఆపరా. నువ్వు బజార్ గాడివి. ఏం కోతున్నావురా?
గొడవద్దు. డబ్బులు ఎగ్గొట్టింది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? పిల్లలు చీటీ పెట్టి పరీక్షలు రాస్తే దండించేటోడివి, చీటీల కంపెనీ పెట్టి మమ్మల్నే ముంచడానికి సిగ్గులేదురా నీకు?